ఓకే, మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు? సోనియా సోనియా. ఎందుకు సోనియా? సోనియా అన్న సోనియా గురించి తవ్వుకుండా ఎంత తవ్వుతే అంత మన కింద పోదినట్టు ఉంటది. ప్రతిదీ కూడా తను చేసిన ప్రతి టాస్క్ కూడా తన మాట్లాడే విధానం కూడా అంటే ఒక 2 నిమిషాలు చెప్తానా. తను అంతకుముందు మన నిఖిల్ తోని విశ్వప్రియ వచ్చిన డిస్కషన్ అనమాట యశ్మితోనే. యశ్మికి ఎవరు ఇష్టం అంటే వాళ్ళు లవ్ ట్రాక్ నడపడం చూస్తారు. నిఖిల్ కి యశ్మి ట్రై ఉంటే అప్పుడు యశ్మి మన సోనియా లోపల ఉండి ఏమేమి ఇద్దరికి పృథ్వీ అంటే నీకు యశ్మికి అడుగుతా అనమాట. పృథ్వీని అడిగి నీకు యశ్మి అంటే ఇష్టమా అని అడుగుతుంది. కానీ ఈమె ఏమో రివర్స్ మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు ఈ రోజు ఏమో పృథ్వీ విశ్వప్రియ తిరిగితే ఖరాబ్ అవుతున్నాడు, పాడైపోతున్నాడు ఈ రోజు చెప్తుంది. నువ్వు చేసిన నీతి పక్కన వేస్తే భూత అన్నట్టు ఫీలింగ్ అనేది చాలా తన మాట్లాడిన. సో విశ్వప్రియ కళ్ళు మాట్లాడగానే వైలెన్స్ చేయటాలు కానీ గేమ్ ఆడుకోవటాలు కానీ సో ప్రతి కూడా చాలా ఇబ్బంది. కాబట్టి నాకైతే చూపించడం నచ్చలేదు, నాకైతే చాలా మందికి నచ్చలేదు. అయితే ఇప్పుడు సోనియా ఎలిమినేట్ కావాలంటున్నావు నువ్వు, అయితే అంటున్నావు కదా, సోనియా ఎలిమినేట్ అయితే మళ్ళీ అనదలు అయిపోతాయి. అనదలు అయిపోవాలని కోరుకుంటాను. ఎందుకంటే సోనియా వెళ్ళిపోవడం వల్ల నిఖిల్ చాలా గేమ్ మంచిగా ఆడతారు, చాలా మంచి ఫైటర్ కాబట్టి తన గేమ్ మంచిగా ఆడతారు. సేమ్ టైం నిఖిల్ కూడా పృథ్వీ వెళ్ళిపోతారు కాబట్టి సో నిఖిల్ గేమ్ కూడా బాగుంటది. సోనియా అనుకోవడం వల్ల ఫీలింగ్ కలిగినాను. ఓకే బ్రదర్, మన నాగమణికంట గురించి ఒక స్వీట్ వర్డ్స్ రెండు మాట్లాడాలి. నాగమణికంట డైరెక్ట్ ఆడతారు అందరూ. నేను నాగమణికంట ఫ్యాన్, నేను ఫ్యాన్. నాగమణికంట గేమ్ ఆడితే మేము యాక్సెప్ట్ చేస్తాం బ్రదర్. గేమ్ ఆడి మంచిగా ఉంటే యాక్సెప్ట్ చేస్తాం. కానీ గేమ్ ఆడకుండా కావాలని సిల్లి రీజన్ చెప్పుకుంటా అంతకన్నా మొన్న నా నామినేషన్ రీజన్స్ లో అంతమంది ఏమంటారు పృథ్వీ సో స్ట్రాంగ్ నామినేషన్ చేస్తామంట. నాగమణికంట పృథ్వీ నామినేట్ చేసినప్పుడు పృథ్వీ చాలా స్ట్రాంగ్ నువ్వు ఉండడం వల్ల నాకు కొద్దిగా మైనస్ అవుతుంది, నేను చీఫ్ అవ్వలేకపోతున్నాను తనే అంటాడు. తర్వాత మన నైనిక వచ్చి నువ్వు నన్ను ఒకటి డిమోటివేట్ చేసావు అంటే నాకుండా ఒక డైలాగ్ అని చెప్తాడు. అలాంటి పెళ్లి అది నాగమణికంట తెచ్చాను అంటే తను నిజంగా మరి చిన్న పిల్లలాగా చేస్తున్నాడు. సో ఈ పప్స్ ఇచ్చి నిజంగా తన గేమ్ మంచిగా ఆడాలని మనస్ఫూర్తి దొరకట్టిన తను మాట్లాడే విధానం కూడా అసలు గేమ్ ఆడకుండా ఏం మాట్లాడతారో అర్థం కాదు. అంటే కొద్దిగా చిన్నగా సింపతి గేమ్ చేయటాలు కానీ తన మాట్లాడే విధానం కానీ గేమ్స్ ఆడిపోవటాలు కానీ అంతే మిక్కులు దొరుకుతా అవతల పడ్డాడు. ఈయనేమంటే ఫిజికల్ సాంగ్ ఉన్నాడు అంటే యశ్మి నామినేట్ చేస్తారు. ఏమంటది యువర్ సో ఫిజికలీ వీక్ మన నాగమణికంట అని అంటే నేను చెప్పినా నేను ఫిజికల్ వీక్ అని చెప్పిన అంటాడు. అంతమంది చెప్తా పృథ్వీతోనే పృథ్వీ ఫిజికల్ వీక్ అని పృథ్వీ చెప్తాడు. కానీ యశ్మి ఇదే పాయింట్ చెప్తానే నేను ఫిజికల్ వీక్ అని అంటాడు. ఇక్కడ దొంగ దొరికిపోయినా విక్కు దొరకటాలు కానీ ఆ సింపతి ప్లే చేయటాలు కానీ లాస్ట్ టైం లాగా ఈసారి సింపతితోనే గేమ్ ఆడి కప్పుకొట్టుకుందాం అంటే ఇక్కడ చూసుండడానికి ఎవరు లేరు అనుకోకు. ఈసారి ఆల్రెడీ ఒక ల్యాండ్ అయ్యాడు, ఆడే నా బిల్లు 100% ఆయన కప్పుకొట్టుకోవాలని కొట్టుకుంటా చూద్దాం. విశ్వప్రియ అన్న నా బిల్లు కొట్టుకోతే ప్రజలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని కోరుకుంటాను. యశ్మి గురించి ఏం చెప్తావు? యశ్మి అని చెప్తే కానీ ఆల్రెడీ తను నామినేషన్ వచ్చినప్పుడు అనుకున్నాం తను వెళ్ళిపోవాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే తను లేకుంటే బిగ్ బాస్ కొద్దిగా ఫైట్ ఉండేమో, తను లేకుంటే గేమ్ ఆడేమో ఫీలింగ్ వచ్చింది. లాస్ట్ వీక్ అయితే చాలా మంది గేమ్ ఆడినా ఒక లీడ్ టైగర్ లా గేమ్ ఆడేది చూద్దాం. ముందు పోయిన తన వే ఆఫ్ బట్టి చూద్దాం.